హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు హెచ్పి అంటే హిందుస్థాన్ పెట్రోలియంకి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అనేది విడుదల కావడమే జరిగింది. ఇక్కడ చూడండి, క్లీజ్ ఒకసారి చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ ఫర్ ద ప్రొఫైల్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి మనకు ఒక నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది మిత్రమా. అయితే మనకు అందులో వేకెన్సీస్, లాస్ట్ డేట్, దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కూడా ఒకసారి చూసుకుందాం మిత్రమా. అయితే ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇన్స్ట్రక్షన్ డేట్స్ చూసుకున్నట్లయితే 15th జనవరి నుంచి, అంటే జనవరి 15వ తారీఖు నుంచి ఫిబ్రవరి 14వ తారీఖు వరకు, అంటే దగ్గర 30 days వరకు మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ పొజిషన్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఆ తర్వాత వేకెన్సీ షార్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే మనకి వేకెన్సీస్ మొత్తం టోటల్గా 239 పోస్టులుగాను మనకు నోటిఫికేషన్ విడుదల కావడం అనేది జరిగింది. అయితే అందులో మనకి ఏమేమి ఉన్నాయి మిత్రమా చూసుకున్నట్లయితే జూనియర్ మెకానికల్ సంబంధించినవి, అదేవిధంగా జూనియర్ ఎలక్ట్రికల్, తర్వాత జూనియర్ కెమికల్, అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్, అంటే క్లియర్గా 4 రకాలైనటువంటి పొజిషన్ కానీ మనకు నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది జరిగింది. ఇక్కడ వేకెన్సీస్ ఒకసారి చూసుకున్నట్లయితే మెకానికల్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ 130 ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి 65, ఇన్స్ట్రుమేషన్స్ సంబంధించినటువంటి 37, అదేవిధంగా ఇక్కడ క్లియర్గా కెమికల్ సంబంధించినవి 2 పోస్టులు. దానికి సంబంధించినటువంటి క్లియర్గా ఒక్కసారి ఏమేమి ఎలిజిబిలిటీ ఉందని కూడా ఒకసారి చూద్దాం. మెకానికల్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉండాల్సినటువంటి సర్టిఫికేట్ చూసుకున్నట్లయితే మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ సంబంధించిన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కెమికల్కి సంబంధించిన కెమికల్ ఇంజనీరింగ్ అండ్ కెమికల్ టెక్నాలజీ, అదేవిధంగా ఇక్కడ చూడండి ఇన్స్ట్రుమేషన్కి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమేషన్స్, కంట్రోల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉండాలని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ కూడా చూసుకున్నట్లయితే 60% మార్క్స్ ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 50% మార్క్స్తో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నుంచి మనకు సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందని కూడా క్లియర్ మెన్షన్ చేశారు. అయితే ఏమేమి సబ్జెక్ట్ ఉంటుందంటే జనరల్ అప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, అదేవిధంగా క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, అదేవిధంగా ఇంటలెక్చువల్, అయితే లాజికల్ రీజనింగ్ అండ్, అంటే క్లియర్గా ఒకసారి చూడండి మెథడ్స్తో పాటు, అంటే మనకి తెలుగు లాంగ్వేజ్ కాకుండా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇచ్చారు. అదేవిధంగా క్వాంటిటివ్ అప్టిట్యూడ్, మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్, అదేవిధంగా మనం ఏ సబ్జెక్ట్ అయితే ఎంచుకుంటున్నామో, అంటే మనకి మెకానిక్ సంబంధించినటువంటి మెకానికల్, ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి ఎలక్ట్రికల్, దానికి సంబంధించినటువంటి ప్రొఫెషన్ సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది ఉండాలని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఇక్కడ మనకి శాలరీ కూడా చూసుకున్నట్లయితే పర్ మంత్ 30,000 నుంచి 1,20,000 వరకు ఇస్తామని మెన్షన్ చేస్తారు. పర్ యానం 11 lakhs వరకు మనకు శాలరీ ఉంటుందని కూడా మనకు క్లియర్గా అనేది ఇక్కడ చూసుకోవచ్చు. అయితే అందులో దాంతోపాటు ఇక్కడ క్లియర్గా చూడండి అనేక రకాలైనటువంటి హెచ్ఆర్ఏ అనేక రకాలైనటువంటి ఇంక్లూడింగ్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ బై ద క్యాలిక్యులేటెడ్ మినిమం స్కిల్స్, అంటే మనకు పర్ఫార్మెన్స్ని బట్టి కూడా మనకు శాలరీ అనేది కూడా మనకు క్లియర్గా ఎక్కువగా ఉంటుందని కూడా మనకు క్లియర్గా ఇక్కడ చూసుకోవచ్చు. అయితే దానికి సంబంధించినటువంటి మనకు పేమెంట్ ఏ విధంగా చేయాలి, అంటే అప్లికేషన్ ఏ విధంగా పెట్టుకోవాలి, దానికి సంబంధించినటువంటి లింక్ ఏది ఉందో కూడా ఒకసారి చూసుకుందాం. అయితే మనకు కేటగిరీ వైజ్గా మనకు పోస్టులు కూడా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎస్సీ వాళ్ళకి 35, ఎస్టీ వాళ్ళకి 17, ఓబీసీ వాళ్ళకి 63, ఈడబ్ల్యూఎస్కి 23, అదేవిధంగా అన్రిజర్వ్లో 96, మొత్తం కలిపి 234 పోస్టులకు గాను మనకు నోటిఫికేషన్ విడుదల కావడం అనేది జరిగింది. అయితే ఇంకా దానికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ అని కూడా క్లియర్గా ఉండడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూ క్యాండిడేట్ అన్రిజర్వ్లో 13 సంవత్సరాలు, అదేవిధంగా ఓబీసీ అనేది 15 సంవత్సరాలు, అంటే పీడబ్ల్యూ క్యాండిడేట్ అనమాట, ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి ఎవరైనా కూడా మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అయితే అదేవిధంగా ఇంకొక విషయం కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ మనకు అప్లికేషన్ యొక్క వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. www.hindusthanpetroleum.com కెరీర్ కరెంట్ ఓపెనింగ్స్ మనకు ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ అనేది మనకు అప్లికేషన్ ఫామ్ అనేది మనకు ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఫీజు కూడా ఒకసారి క్లియర్గా ఒకసారి చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్కి
ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు, ఎక్సెప్టెడ్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండర్ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్స్ మాత్రం 1000 రూపీస్ పే చేస్తే సరిపోతుందని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఇక్కడ క్లియర్గా ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్ ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే ఎక్కువగా ఉన్నటువంటి పోస్టులు అన్నమాట, దాదాపుగా ఎవరికి తక్కువగా తెలిసినటువంటి పోస్టులు కాబట్టి అందరూ అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.